బ్రెడ్ ఎగ్ దోశకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేయండి. బ్రెడ్ ఎగ్ దోశకి కావాల్సిన పదార్థాలు: కోడిగుడ్లు, ఉల్లిపాయ ముక్కలు, బ్రౌన్ బ్రెడ్, టొమాటో ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, చాట్ మసాలా, మిరియాల పొడి, నూనె, ఉప్పు. బ్రెడ్ ఎగ్ దోశకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూస్తారు కదా. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. సో రెడీ? ఏం చేయాలి తన్మయ్? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎగ్ని బీట్ చేసుకొని వేసుకోవాలి. ఓకే. నెక్స్ట్ ఆనియన్స్ వేసుకుందాం. నెక్స్ట్ టమాటోస్. అసలు నీకు ఇంత అద్భుతమైన ఎలా వచ్చిందిరా? నన్ను వదిలేస్తే ఇంకా చాలా అద్భుతాలు చేస్తాం. వంటలోనేగా, దేంట్లోనే వదిలే. తర్వాత కొంచెం సాల్ట్, నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్, చాట్ మసాలా, మిరియాల పొడి. సో ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకుందాం. తన్మయ్, నువ్వు హాస్టల్లో చేసే ఫన్నీ ఇన్సిడెంట్స్ ఏమైనా ఉంటాయా? నువ్వు నీ ఫ్రెండ్స్ కలిసి చేసేవి చాలా ఉంటాయి కదా. నేనే చాలా చేశాను. అన్నీ చెప్తే ఊరేసుకుంటాం. అంత వద్దులే, అంత వద్దు, అస్సలు వద్దు. ఒక్క ట్రెండ్ చెప్పు. నైట్ టైం యాక్చువల్లీ మేము ఉండే హాస్టల్ బ్యాక్ సైడ్ మొత్తం మామిడి తోట, మామిడి చెట్లు, ఉసిరి చెట్లు అవన్నీ ఉండేవన్నమాట. ఓకే. అందరూ పడుకునేటప్పుడు నేను మా ఫ్రెండ్స్ వెళ్ళి అవి తెంపుకొని వచ్చి కోసుకొని తినడం. నెక్స్ట్ టైం మళ్ళీ మేడంకి దొరికిపోవడం, బ్యాండ్ అయిపోవడం. దొరికిపోయినప్పుడు ఏమో ఒకటి రీజన్ చెప్తారు స్టోరీలు. కాల్ చేసి తిన్నాక ఇంటికి తీసుకెళ్ళిపోమని చెప్తారు. ఇంకా మీ పిల్లలు ఇలా చేస్తున్నారు, ఇంటికి తీసుకెళ్ళిపోండి అని చెప్పి. కావాలనే చేస్తారు కదా, ఇంటికి తీసుకెళ్ళాలి ఇంట్లో వాళ్ళు ఇట్లాంటివి చేస్తే అని. అరే రేపు నేను ఇంటికి వెళ్ళాలి, ఇవాళ రాత్రికి వెళ్దాం అంతేనా? కాకపోతే ఒకసారి మా ఫ్రెండ్ ఏం చేసిందంటే నైట్ టైం గోడ దూకి తోటకి వెళ్ళాము. ఏమైంది ఆ తర్వాత చెప్పు. మామిడికాయలు కోసుకొని వచ్చాము. అంతేనా? నెక్స్ట్ డే మార్నింగ్ మా మేడం చూసి మమ్మల్ని పిలిచి క్లాస్ స్పీకర్. ఆ రోజులానే మళ్ళీ అప్పుడు కూడా జరిగింది యాజ్ యూజువల్. కాకపోతే మా ఫ్రెండ్ ఏం చెప్పిందంటే ఆన్సర్, మేడం మీకు పులుపు తినాలనిపిస్తుంది అని తెచ్చాను మేడం అని చెప్పింది. థ్యాంక్స్ రా, నిన్ను ప్రేమతో గట్టి వాటేసుకుని ఉండాలి. లేదు, బ్యాండ్ వేసారు. అవును, మరి ఇట్లాంటివి చెప్తే బ్యాండ్ అయ్యాక ఏం చేస్తారు? ఇలాంటి మెమరీస్ ఉండాలి కదా స్వీటీ. ఎస్, అదైతే ట్రూ. నేను కూడా చాలా చేశాను హాస్టల్లో. ఉన్న కొద్ది రోజులు కూడా చాలా చేశాను. నువ్వు కూడా తోటలోకి వెళ్ళావు కదా చాలా సార్. మా హాస్టల్ మెయిన్ రోడ్ మీద ఉండేది, తోట లేదు మాకు. కాబట్టి అర్ధరాత్రి వైట్ బెడ్షీట్స్ మీద వేసుకుని మీరు టార్చ్ చేసుకుని ఫ్లోర్ తిరిగేవాళ్ళు. అది ఓకే. సో కమింగ్ బ్యాక్ టు అవర్ రెసిపీ. సో ఎగ్ మొత్తం రెడీ అయిపోయిందా? ఇప్పుడు బ్రెడ్ మొత్తం పీసెస్ చేసి ఇందులో వేద్దాం. సో ఇప్పుడు మనం దీన్ని బాగా మిక్స్ చేసుకుందాం. ఎస్. సో స్వీటీ లోపు ఒకసారి ప్యాన్ పెట్టవా? ఎస్ షూర్. సో స్వీటీ ఆయిల్ అయ్యవా ఒక స్పూన్ ప్యాన్ మీద. సో ఇప్పుడు మనం దీన్ని దోశలాగా ప్యాన్లో వేద్దాం. ఓకే. ఓకే, ఇప్పుడు ఒక 2 minutes కుక్ చేసుకుందాం. సో 2 minutes కుక్ చేసుకుని తర్వాత ఫ్లిప్ చేసుకుంటే మన రెసిపీ రెడీ అయిపోతుంది. ఫ్లిప్ చేసాం కదా, ఇటు సైడ్ కూడా ఒక 2 minutes కాల్చుకుంటే మన రెసిపీ రెడీ అయిపోతుంది. ఓకే. సో ఈ లోపల తన్మయ్, నీ ఫేవరెట్ హీరో ఎవరు? ఎవరు లేరు. ఎవరు లేరా? అరే హాలిడేస్కి ఇంటికి వచ్చినప్పుడు సినిమాలు చూడవా? చూస్తాను, జస్ట్ టైం పాస్ కంటే. డై హార్డ్ ఫ్యాన్స్ ఎవరు లేరు. అబ్బాయిలు ఇష్టమే కానీ హీరోస్ మాత్రం ఇష్టం లేదా? ఎవరూ ఇష్టం లేదు. అరే ఓకే, యాక్చువల్గా హాలిడేస్కి వస్తే ఏం చేస్తావు చెప్పు? హాలిడేస్కి వస్తే ఇంట్లో ఉండడమే. అంతే, ఏం చేయవా? గేమ్స్. ఎలాంటివి? లూడో, క్యాండీ క్రష్. అవి ఇంట్లో ఉండే ఆడేవేగా, బయటకి వెళ్ళి ఏం చేయవా? నీకు హాస్టల్లో చేయలేనివన్నీ ఇంట్లో చేయొచ్చు కదా. ఫ్యామిలీ మెంబర్స్తో బయటకు వెళ్తాం.
అంతే. ఎక్కడెక్కడికి వెళ్ళావు చెప్పు ఇప్పటి వరకు నువ్వు ట్రావెల్ చేసావు? ఓన్లీ వైజాగ్. ఇప్పుడు నీ హాస్టల్ ఎక్కడుంది? వైజాగ్లోనే. మీ ఇల్లు ఎక్కడుంది? దానికి ఒక 2 hours జర్నీ ఉంటుంది ఇంటికి హాస్టల్కి. యాక్చువల్గా మీ మమ్మీ నువ్వు బాగా ఇంటెలిజెంట్ అని చెప్పిందిరా, నిజమేనా? మీరే చెప్పాలి. సో మీ మమ్మీ నువ్వు ఇంటెలిజెంట్ అని చెప్పింది కాబట్టి నీ ఇంటెలిజెన్స్ని టెస్ట్ చేయడానికి ఒక పొడుపు కథ అడుగుతా. సో దానికన్నా ముందు ఈ ఆమ్లెట్ని ముందు సర్వ్ చేసేసుకుందాం. ఓకే ఓకే. స్వీటీ, బ్రెడ్ ఎగ్ దోశ బాగా వచ్చిందా? అండ్ అయినా నేను ఎక్స్పెక్ట్ చేయలేదురా ఇంత బాగా వస్తుందని, ఇరిగిపోతుంది ఇలాంటివి ఏమైనా అవుతాయి అనుకున్నా. పైగా నువ్వు హాస్టల్ నుండి చేసేదాన్ని కదా, అందుకని డౌట్ వచ్చింది. ఓకే, సో టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పు. ఎస్, ఇచ్చేసాయి. థ్యాంక్ యూ. సో ఫైనలీ వేడి వేడి బ్రెడ్ ఎగ్ దోశ రెడీ అయిపోయింది. మరి లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఒకసారి చూసేయండి. బ్రెడ్ ఎగ్ దోశకి కావాల్సిన పదార్థాలు: కోడిగుడ్లు, ఉల్లిపాయ ముక్కలు, బ్రౌన్ బ్రెడ్, టొమాటో ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, చాట్ మసాలా, మిరియాల పొడి, నూనె, ఉప్పు. బ్రెడ్ ఎగ్ దోశ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో బీట్ చేసుకున్న కోడిగుడ్ని వేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు, కొద్దిగా ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, చాట్ మసాలా, మిరియాల పొడి వేసి కలుపుకోవాలి. ఇప్పుడు బ్రెడ్ని పొడి పొడిగా చేసి వేసుకుని కలుపుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులో కొద్దిగా నూనె వేసుకోవాలి. అది వేడెక్కిన తర్వాత మనం తయారు చేసుకున్న ఎగ్ మిశ్రమంని దోశలా వేసుకుని 2 వైపులా కుక్ చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసి సర్వ్ చేసుకుంటే టేస్టీ టేస్టీ బ్రెడ్ ఎగ్ దోశ రెడీ.